చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిందియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారుముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దేనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీయవేయవలనని కాదు, కానీ మర్యాద అయినది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు తన ఆత్మ అను చంచలచరణను మన అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపుల వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువును దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచెను ఆయనకి ఇష్టమైన ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహములో ధరించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రాముఖ్యంగా చక్కగా వాక్య పఠనం చేసినటువంటి సహోదరుని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనము ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. ఒకసారి లేచి నిలబడదాం. ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం మనం అలవర్చుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి మనం అందరం కూడా ఏక స్థలము మనం కూడుకున్నాం కనుక దేవుని నామము మహిమపరచబడుట ద్వారా మనము నడిపించబడుటకు, మనం ఆదరించబడుటకు, మన యొక్క జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు కనుక ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి అయిన యేసయ్య నీకు వందనాలు, 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 వందనాలు. కృపగలిగిన యేసయ్య నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అనుకున్న వారందరూ మీకు ఏర్పాటు చేయబడిన కుర్చీలకు రండి, మాతో కలిసి ప్రభుని స్తుతించండి. ఇది కేవలము ఆదరణ కూడిక అని మీరు అనుకోకుండా ఈ కూడికలో దేవుని ఆరాధించేటువంటి ఆధ్యాత్మికత ఈ స్థలంలో మనం కనపరచగలిగినట్లయితే ప్రతి సందర్భము మన మానవాళికి, మన మానవ జీవనానికి కావలసినటువంటి ప్రాముఖ్యతను, పరలోక సంబంధమైనటువంటి సారూప్యతను ఈ భూమి మీద మనం కనపరచాలి. ఆరాధన ఒక ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం ప్రభువుని గణపరచడానికి ఒక అనువైన సమయంగా ఈ సమయాన్ని ప్రభువుని స్తుతించి గణపరచుదాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు.
చప్పట్లతో ప్రభు సన్నిధిని కనపరుచుదాం ప్రియులారా.
బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. పరిశుద్ధిగా ఉన్నతుడా, సర్వాధికారి, మా రక్షణకర్త, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రీతిగా ఆయన సంఘము, అయ్యా కుటుంబము, మేమందరం అయ్యా ఈ స్థలంలో చేరుకుని నైనా మా సహోదరులు, మా ప్రియులైన బాధ్య గారి బట్టినైనా అయ్యా వారిని నాయన జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్మరిస్తూ ప్రభువా, కుటుంబం ప్రభ ఎంతో శోకాప్త హృదయాలతో అయ్యా కన్నీటి పర్యాంతమైన ఈ వేళ అయ్యా నీ కృపను బట్టి దరిచేర్చిన ఆయన ఆదరించి అయ్యా వారి హృదయాలను ప్రభ బలపరచవచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన ఈ ఆదరణ కూడిక ద్వారా ప్రభ వారును మేమును అయ్యా నీ సన్నిధి, ఈ సంఘము అయ్యా బలపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా వారికి ఆయన నిక్షమైన ఓదార్పును అయ్యా శ్రేష్టమైన నీ యొక్క నిరీక్షణ వారి జీవితాల్లో కనిపరచుమని, మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి ప్రియులారా. ఈ సమయంలో బంధువులైన వారందరూ కూడా, అట్లాగే కుటుంబీకులు, కుమారులు మరి ఫోటో ఆవిష్కరణ చేయబడుతుంది కాబట్టి దయచేసి ఇటు ముందుకు వచ్చి నిల్చున్నట్లయితే ఈ కార్యక్రమం విషయం మనం సిద్ధపడతాము. తర్వాత ఈ ఆవిష్కరణ అయిన తర్వాత ఎవరైనా మీలో వాడుతున్నటువంటి కుటుంబీకులకు అలాగే బాధ్య ఎగురుతున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఎవరైనా కొన్ని మాటలు వారు చెప్పాలనుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే మీరు సిద్ధపడి మేము పిలిచినప్పుడు రావడానికి సిద్ధపడండి. ఈ సమయంలో కార్యక్రమం ముందుకు వెళదాం. కుమారులు హేమంత్ గారు, అలాగే అశోక్ వంశీ, వారి కోడలు గారు, వారి యొక్క బంధుమిత్రులు, బాధ్య గారి యొక్క అక్కలు, వారి యొక్క బావగారులు, వారి యొక్క బంధుమిత్రులంతా దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబం కమాండర్ నాగేశ్వరరావు కుటుంబం, అర్జున్ గారి కుటుంబం, నాని కుటుంబము దయచేసి అందరు ముందుకు రావాలి. విడిపోలు ఉన్నాయా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విడిపోలు వేయండి. కుటుంబ సభ్యులందరూ కూడా విడిపోలు వేయండి. క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలిగించండి. ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన తండ్రి, కనికర సంపన్నుడు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో అన్నయ్య ఫోటో ఆవిష్కరణ చేయడానికి కృపనిచ్చినందుకు వందనాలు.
కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. మా కుటుంబాన్ని, బంధువులను, సంఘాన్ని మీరు ఓదార్చి ధైర్యపరచండి. రానున్న దినాల్లో కుటుంబానికి కావాల్సిన ఆదరణ, సహాయం ఇవ్వండి. వదిన కొరకు, బిడ్డల కొరకు స్తోత్రాలు. దేవ బిడ్డలు మీరు ఆదరించి పరిపూర్ణమైన సహాయం ఇచ్చి పోషించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు మా యొక్క సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులరా, మరి బాధ్యాన్ని ఉద్దేశించి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆప్తులు కానీ, వారి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, స్నేహితులు కానీ, వారికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి ఎవరైనా వారి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి రండి. క్లుప్తంగా కొన్ని విషయాలు మరి ఈ సభముఖంగా నాతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వారి పెద్ద కుమారుడు హేమంత్ గారు మరి తండ్రిగా వారితో వారినటువంటి బాంధవ్యాన్ని బట్టి, కుటుంబ బాధ్యతలు, వారి ప్రేమ, దయచేసి పిల్లల మాటలు మనం విందాము. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. ఈరోజు మా నాన్నగారు ఆదరణ కొడుకు మమ్మల్ని అందరినీ ఇచ్చేసి, మా ఆహ్వానం మన్నించి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇటువంటి రోజులో మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మా ఫాదర్తో మాకు ఉండే అఫెక్షన్ వేరండి. ప్రతి విషయంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా మేము ఏం చేసినా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, ఇలా చేయి పర్వాలేదు, ఏం కాదు అని ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాతో ఎప్పుడు ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ కంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్తోనే ఉన్నామండి. అటువంటి రిలేషన్షిప్ ఒకసారిగా బ్రేక్ అయిందంటే మేము ఇంకా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి దగ్గరయ్యాం. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ మాకు మంచి ఓదార్పునిచ్చారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మీ అందరూ కూడా సంఘ సభ్యులైతేనే, బంధుమిత్రులైతేనే ప్రతి ఒక్కరూ కూడా మాతో ఉండి మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా పాస్టర్ జోసెఫ్ గారికి, డానియల్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కుటుంబీకుల్లోకి ఎవరైనా ఉంటే దయచేసి రండి. 2-3 మాటల్లో వారితో మీతో వారికి వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని మీ మాటల్లో దయచేసి తెలియవలసిందిగా గంగాబాయ్ గారు దయచేసి రండి. యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈయనకి పెద్ద కుమార్ అంటే మా చిన్నాన్న. యాక్చువల్లీ నాకు 4 చిన్నాళ్ళు, మోసే చిన్నాన, యేసురాజ్ చిన్నాన, బాబురాజ్ చిన్నాన, చివరిగా బాబ్జీ చిన్నాన. సో అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు దేవుడిలో నిద్రించున్నారు. కానీ ఇంత చిన్న వయసులో ఈ చిన్నాన నిద్రించడం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఎప్పుడో 6 months నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. దానితోటి శారీరకంగా ఎంతో విధంగా బలహీన పడిపోయాడు. నేను ఒకసారి మ్యారేజ్కి వచ్చినప్పుడు ఎంతో యాక్టివ్గా ఉండే, ప్రతి విషయంలో కూడా ఎంతో జోకులు వేస్తూ మంచి కుర్రోళ్ళ ఎంగో బాయ్లా ఉంటూ ప్రతి విషయంలో కూడా ప్రోత్సాహం ఉండేవాడు. ఎప్పుడు కూడా నన్ను గంగబాబు అని పిలిచేవాడు కదా. వచ్చిన ఫస్ట్లోనే మా తమ్ముడికి ఈయన పెద్దది అన్నయ్య అని ప్రోత్సాహం చెప్తూ ఉండేవాడు. ఈయన విధంగా మా చిన్నాళ్ళందరూ కూడా నన్ను ఎంతో విధంగా ప్రేమించేవారు. నేను కూడా వారి పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడిని. సడన్గా ఇలా జరగనట్టు నా అనిల్ చెప్పాడు, నైట్ 1:30కి చనిపోయాడు అనగానే నాకు ఎంతో వేదన. ఏదేమైనా గట్టికి మా చిన్న దేవుళ్ళు ఎదుగుతూ జీవుల్లో ఉంటూ ఆయన నిద్రించి ఉన్నాడు. అది ఎంతో సంతోషకరం. ఈరోజు శరీరంగా చనిపోయిన గాటికి తన ఆత్మ దేవుని దగ్గర ఉన్నదని నమ్ముచున్నాను. అయితే ఈ లోకరీతిగా మనం ఎన్నో విధాలుగా వేదన చెందుతుంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న బంధాన్ని బట్టి మనందరికీ ఒకే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు బట్టి మనం ఎంతో వేదన చెందుతుంటాం. ఈరోజు తమ్ముళ్ళకి ఇద్దరికి కూడా, ఆంటీ గారికి కూడా
ఒక యజమానిగా కుటుంబాన్ని నడిపించే ఒక ఆధారం లేనప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది. అయినా గట్టికి మన దేవుళ్ళు ఉన్నాం కాబట్టి దేవునితో జీవిస్తూ ఆయనే మనకు తోడుగా నీడగా ఆదరణకర్తగా ఉన్నాడని నేను నమ్ముతున్నాం. ఒక తండ్రి ప్రతి కొడుకుకి కూడా వెనకాల ఉంటూ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎంతోమంది ఈ రోజుల్లో చూసినట్లయితే తన తండ్రికి ఏమైనా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు పట్టించుకోరు. నేను హైదరాబాద్ ఉంటాను, హైదరాబాద్ ఎన్నో విధాలుగా చూస్తుంటాం, తన కొడుకులు తండ్రిని పట్టించుకోరు. కానీ మా చిన్నానికి జరిగిన ప్రతి నిమిషం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా హాస్పిటల్ తిప్పుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆయన గారికి తనకున్న ఇబ్బందిని బట్టి బాధలను బట్టి ఆయన దేవునిలో నిద్రించున్నారు. ఈరోజు ఈ విధంగా ఈ మాటలను బట్టి నేను అనుకున్న ఎప్పుడు కూడా ఊహించలేదు. లాస్ట్ 1 మంత్ బిఫోరే మా పెద్ద పాప కూడా తన అక్క చనిపోవడం. కానీ మా చిన్నానికి ఇద్దరు అక్కలన్న ఎంతో ప్రేమ. మా చిన్న పాప ఇక్కడ ఉన్నది, తనకు కూడా ఈయనంటే ఎంతో ప్రేమ. ఎప్పుడు ఫోన్ చేసినా బాబు బాగున్నావా పెద్దోడా అని అంటూనే ఉన్నవాడు. కానీ ఈ పరిస్థితిలో ఈ విధంగా మాట్లాడతాను కూడా ఇప్పుడు ఎన్ని గటికి ఆ యొక్క ఆంటీ కుటుంబానికి తమ్ముడికి ఇద్దరికి దేవుని యొక్క ఓదార్పు ఆదరణ ఆయన యొక్క కృప ఆయన కుటుంబానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక చిన్న నామ యొక్క మాటను బట్టి యేసు నామమునకు మహిమ కలిగిన గాక. ఆమేన్. చక్కని మాటలు తెలియజేసినటువంటి దేవరాజు మాస్టర్ గారు దయచేసి వారు కూడా 2 మాటలు చెప్పాలని ప్రభు గారిని మనం చేస్తున్నాను. గంగప్ప గారికి వారి కుటుంబం తరపున అలాగే సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవరాజు మాస్టర్ గారు కూడా వారి యొక్క బ్రదర్తో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక 2 మాటల్లో తెలియజేస్తారు. తర్వాత దైవజనులు వాక్య పరిచర్య చేయుటకు సిద్ధంగా ఉన్నారు. క్లుప్తంగా 2 మాటలు వారికి మీరుకున్నటువంటి అనుబంధం దయచేసి చెప్పండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ రీతిగా ఇంత సభ పెట్టి మరి నాకు దూరమైన మా అన్నయ్య గురించి చాలా బాధాకరంగా ఉంది. మాట్లాడమన్నారు కానీ నాకు మాట్లాడడానికి మా అన్నయ్యతో నాకు చాలా రిలేషన్ ఉంది. అన్నయ్య ఇప్పుడు కూడా మేము ఒకనొక టైంలో హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ మేము కొన్ని విషయాలు మేము హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. నేను సత్యబాబు గారు అన్నయ్య కలిపి. కానీ ఒక పెద్ద వ్యక్తిగా ఎలా వ్యవహరించాలో పెద్దతరంగా మమ్మల్ని మరి అక్కడ తీసుకెళ్ళి మాకు ఏ విధమైనటువంటి మరి ఆసరా లేకపోయినప్పటికీ పెద్ద తరహాగా మమ్మల్ని ఒక చక్కని త్రోవలో నడిపించి మరి ప్రతి సండే కూడా చర్చికి వెళ్దాం పదండి అని చెప్పి మాకు ఎన్ని పనులు ఉన్నా కానీ చర్చికి తీసుకెళ్ళేవారు. చాలా ఆదరణగా ఉండేవారు అన్నయ్య. మరి ప్రతి విషయంలోనూ మాకు వెన్నుదన్నుగా ఉండి నడిపించేవారు. మరి అటువంటి అన్నయ్య మరి ఏ పరిస్థితుల్లోనే ఏమైనా విషయం ఉన్నా అన్నయ్య ఎలా అంటే దానికి తగిన పరిష్కారం చెప్పగలిగేవారు. మరి వారి బిడ్డల వల్ల చాలా మంచి సహృదయంతో బిడ్డలని సొంత బిడ్డలా కాకుండా మరి ఒక ఫ్రెండ్స్ లాగే ఒక స్నేహితుల్లాగా వాళ్ళని భావించి వారి అభిప్రాయాలు సైతం లెక్క చేసుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రతి విషయాలు చేసేవారే తప్ప మరి ఏ విధంగానూ వారిని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంచేవారు కాదండి. మరి అన్నయ్య చాలా సౌమ్యులు, చాలా మంచివారు. మరి ఈ మధ్యలో ఎక్కువ శాతం దేవుళ్ళలోనే గడిపేవారు, ఎక్కువ ప్రార్థించేవారు. మరి ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడూ ఎన్నడూ అనుకోలేదు. మరి ఇది ఏ రకంగా సంభవించింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా ఆయన అండదండలు ఉండేవి మాకు. మా తమ్ముడు వారందరికీ కూడా ఒక
వెన్నుదన్నుగా నిలిచి మమ్మల్ని నడిపించడంలో ముందుండేవారు. అలాగే ప్రార్థనా విషయంలో కూడా చాలా సహకారిగా ఉండేవారైనా. మరి మన పాస్టర్ గారికి అయితే మొత్తంగా అన్ని విషయాలు కూడా సహకారంగా దైవ చింతనలో ఎక్కువ గడిపేవారు ఈ మధ్యన ఎక్కువ కాలం. కానీ మరి దేవునికి ఇష్టడు కనుక, దేవునికి కావాల్సిన పాత్ర కనుక మరి ఇహలోకం కంటే నా దగ్గర ఉండడమే మంచిది అనుకున్నారో దేవుడు మరి ఏమో తెలియదు. కానీ ఆ బిడ్డని మరి ఇంకా ఇబ్బంది పెట్టగా మరి దేవుడు తన యొక్క కుడి పార్శ్వానికి తీసుకున్నారనే ఉద్దేశంతో నేను తలంచుతున్నాను. మరి అన్ని గురించి ఇంకా చెప్పాలని ఉంది, కానీ నా మనసులో వేదనతో నేను చెప్పలేకపోతున్నాను. మరి విడుగుబడిన కుటుంబానికి, బిడ్డలకి, మా వదినమ్మకి మరి ఓదార్పు కలగాలని, వారి కొరకు ఎల్లవేళలా మనం అందరం కూడా ప్రార్థించి వారి అభివృద్ధికి మనం ముందు నిలబడాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. చక్కని మాటలు చెప్పినట్టు దేవరాజు మాస్టర్ గారు కూడా కుటుంబం తరఫున అలాగే సంఘం తరఫున వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో ప్రియులారా ప్రార్థన చేసుకుందాము. మాస్టర్ గారు యాకోబు గారు వచ్చి ప్రార్థన చేస్తే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మరి బాప్షన్ని మరి దావా తండ్రి నాయన నీ నిత్య రాజ్యాన్ని చేరుకున్నారు. మన కుటుంబాన్ని మీరు ఓదార్చండి, బలపరచండి. దావాస్తుతులు స్తోత్రాలు. అలాగే ఉదయం గారు, అలాగే తండ్రి మరి పెద్దబాబు, చిన్నబాబు వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, అలాగే తండ్రి మరి కోడండ్రు మరి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మరి తోడుగుండి ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నాయన స్తుతులు స్తోత్రాలు. మరలా వారి డ్యూటీలు వారి పనులు చేస్తున్నాను. ఈ లోకం పరిస్థితి ఇంతే కదా. అవును, ఏదో ఒక దినాన్ని ప్రభు మనల్ని కూడా పిలుస్తాడు కదా. ఆ ప్రభు సన్నిధికి వెళ్ళవలసిన వారివే కదా. ఇది భౌతిక లోకం శాశ్వతం కాదు. నిత్యత్వం కోసం ప్రయాసపడాలి కానీ, అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నిత్యత్వం కోసం ప్రయాసపడాలి కానీ దీనికోసం మనం ఇది జస్ట్ ఫర్ ఎంజాయ్ అయినటువంటి ఒక భక్తుడు, ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిదనేటువంటి ఎందరో హెచ్చరిస్తూ ఉంటున్నారు తండ్రి ఈ లోకం కోసం. నేను ఇది శాశ్వతం కాదు తండ్రి. ఆ కుటుంబాన్ని ఓదార్చండి, బలపరచండి. కూడుకున్న సమూహంతో మీరు బలపరచండి. దావీదును సరిగా జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడుకోండి. మేలుతో కృపతో నింపి యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసి కొన్ని విషయాలు తెలియజేసినటువంటి పాస్టర్ యాకోబు గారికి సంఘం తరఫున అలాగే కుటుంబం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్థానిక సంఘ కాపరులుగా మరి కుటుంబ పక్షంగా సేవ చేస్తూ వారితో అనుబంధం పాస్టర్ జోసెఫ్ గారు, అలాగే సహోదరుడు జోసెఫ్ డానియల్, అలాగే నేను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మీతో పంచుకుంటాము. ఈ సమయంలో మొదటిగా సహోదరుడు జోసెఫ్ డానియల్ దగ్గర వచ్చి కొద్ది నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ బలపరుచును గాక. మరి ప్రాముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు బాబాయ్ గారిని బట్టి, అలాగనే అన్నయ్య గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దైవ సేవకులు యాకోబు గారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా కుటుంబీకులను బట్టి, బంధుమిత్రులను బట్టి, శ్రేయాభిలాషులను బట్టి వారిని ప్రేమించి ఈ స్థలం ముందు కూడుకుని దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరిని బట్టి కూడా దేవుని నామమును స్తుతిస్తూ దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగించుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. అయితే మరి ప్రాముఖ్యంగా ఆదరణ కూడికగా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన దినముల నుండి కూడా ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి సంభాషణలు మనందరికీ తెలుసు. అయితే మరి ప్రాముఖ్యంగా విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, మరి బాబ్జీ గారు, అంకుల్ గారు వారి యొక్క విషయంలో మరి సంఘముగా మేము వేదన పడ్డాం. దైవ సేవకులుగా మాకు వేదన ఉంది. కుటుంబముగా వారికి కూడా తీరని లోటు. ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని వేరొక వ్యక్తి భర్తీ చేయలేం. కనుక ఆ వేదన ఒకవేళ మనం మాటల్లో చెప్పవచ్చు, వారిని ఆదరించేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ వారు విడిచిపెళ్ళినటువంటి విధానమును బట్టి ఒక వేదన అనేది వారి యొక్క జీవితాల్లో ఉంటుంది. అయితే ఒక క్రైస్తవునిగా మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిత్య సియోనులో మరలా యేసు ప్రభు వారు తన రెండవ రాకడలో మరి ప్రభువునందు నిద్రించిన వారందరినీ కూడా
ఆయన వెంట పెట్టుకొని తీసుకొని వస్తారు కనుక ఆ నిరీక్షణలో మనము వారిని కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణ మనకున్నది కనుక మనము చింతించవలసినటువంటి అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ లేఖన భాగం చదువుకుందాం. 7వ అధ్యాయము 2వ లేఖన భాగం. విందు జరుగుచున్న వారి ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. యాలయనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. చిన్న ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవానికి స్తోత్రం. అయ్యా, ఎంతవరకు నాయన నీ బిడ్డలందరినీ మీరు బలపరిచారు. అయ్యా, మరి ప్రాముఖ్యంగా ఈ ఆదరణ కూడికలో అయ్యా కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బంధువులు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారి యొక్క రక్త సంబంధులందరినీ మీరు బలపరచండి. అయ్యా, మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రభు నీ వాక్కులు విత్తబడుతూ ఉండగా నీ బిడ్డల జీవితాలలో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా నాయన ఈ యొక్క వాక్కు ఫలించడానికి వారి యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా వారిని అనుదినము కూడా సరి చేస్తున్నటువంటి విధానములో ఈ వాక్కులు ఉండుటకు కృపను అనుగ్రహించమని ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి ఈ మాటల మీద లక్ష్యం ఉంచండి. మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి ఈ ఉదయకాల సమయమందు ఈ స్థలమందు మనమందరము కూడా కూడుకోవడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. ఈరోజు మరణ దినమును గురించి మాట్లాడుకుంటే మానవుని యొక్క జీవిత విధానం ఈ లోకములో ఏ విధముగా ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు నిజంగా ప్రతి వ్యక్తిని కూడా భయము అనేటువంటి ఒక విషయం వెంటాడుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మరణం అంటే భయం లేదు అనేటువంటి వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రసంగి ఈ విధంగా ఈ యొక్క మాటలను ప్రారంభిస్తా ఉన్నారు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని ప్రారంభిస్తూ 2వ వచనంలో అంటున్నాడు, మరణము అందరికీ వచ్చును అనేటువంటి విషయాన్ని రాశాడు. జాగ్రత్తగా గమనించండి. అంటే మరణము నుండి తప్పించబడేటువంటి నరుడు ఈ భూమి మీద లేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే మానవుడు ఎంత స్థిరుడైనప్పటికీ మీరు కీర్తన భాగాన్ని అంతటిని కూడా ఆలోచన చేస్తే గాలి మీద మానవునికి ఏ విధముగా అధికారము లేదో ఆ విధముగానే మరణ దినము ఎవరికి కూడా వశము కాదు అనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తారు. గనుక మరణము అందరికి సంప్రాప్తమైంది, అందరి మీద ఏలుబడి చేస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలాసార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటుంది, గనులైన వారు, గొప్పవారు, నీతిమంతులు, యథార్థవంతులు ఎందుకు మనకంటే ముందుగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? నిజంగా అంకుల్ గారి విషయంలో మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి చాలా మందికి ఇదే విధమైనటువంటి ఆలోచన. వారి యొక్క మంచితనాన్ని బట్టి, యథార్థతను బట్టి, వారు చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధలను బట్టి చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఇంత భక్తిగా జీవితాన్ని గడిపించినప్పటికీ ఎందుకు అర్ధాంతరముగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడల్లా మనము కొన్ని విధాలుగా కృంగిపోయి చింతపడేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. అని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపమునకు కారణమయ్యారు. ఆ పాపము ద్వారా మానవుని మీద మరణం ఏం చేస్తా ఉందంటే ఏలుబడి చేస్తా ఉంది. ఇక్కడ గనులైన వారని గాని, సామంతులైన వారని గాని, గొప్పవారని గాని, యథార్థవంతులని గాని, నీతిమంతులని గాని, విశ్వాసం కలిగిన వారని కాదు గాని అందరి మీద ఈ మరణం ఏం చేస్తా ఉందంటే ఏలుబడి చేస్తా ఉంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసమునకు లోపడిన తర్వాత అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటో తెలుసా? ఇతడు నా స్నేహితుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడంట? విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కానీ తన సమయము వచ్చేసరికి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ఈ భూమి మీద ఎంత స్థిరులైనప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు ఆలోచన చేయండి.
నేను అంటున్నాను, నా దేవుని పేరట ప్రకటిస్తున్నటువంటి మాట ఏమిటి తెలుసా? మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు, మనకంటే గొప్పవారు, మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, మనకంటే నీతిమంతులు, మనకంటే యథార్థవంతులు, వారి యొక్క భక్తి జీవితాన్ని వారు కొనసాగించి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా, నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అనేటువంటి విషయాన్ని వారి యొక్క జీవితాలలో వారు చెప్పగలిగారు. నేను నమ్ముతా ఉన్నాను అంకుల్ గారి విషయంలో, ఆయన చివరి దినాలలో మరణపు అంచుల్లో వారు పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరే ఉన్నాము. నిజంగా మా పరిచర్యతో వారికి ఉండేటువంటి అనుబంధం, మా కుటుంబంతో వారికి ఉండేటువంటి అనుబంధం చెప్పసఖ్యమైనది. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ప్రార్థన చెయ్యమనేటువంటి విధానం వారికి ఉంది. ఈరోజు చాలా మందికి ప్రార్థన మీద నమ్మకం ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు. కానీ వారు వెంటనే మొదటిగా దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలి అనేటువంటి ఆలోచనతో. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆయన చివరిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడడానికి సామర్థ్యత లేదు. ఆ పరిస్థితుల్లో కూడా మరి వారిని చూడడానికి ఆ యొక్క మంచం మీద ఉన్నప్పుడు ఆయన ఓపిక లేనటువంటి పరిస్థితిలో సైగ చేస్తూ ప్రార్థన చేయమండి అనేటువంటి విధానం వారు తెలియజేశారు. నేను నమ్ముతా ఉన్నాను, ఒకవేళ భౌతికంగా ఈరోజు ఆ వ్యక్తిని ఈ కుటుంబము, లేకపోతే సంఘము, లేకపోతే బంధుమిత్రులు, లేకపోతే స్నేహితులు ఆ వ్యక్తిని కోల్పోవచ్చు. కానీ వారికి ఉండేటువంటి విశ్వాసమును బట్టి ఏదో ఒక దినమున వారిని మనమందరము చూడబోతూ ఉన్నాం. చెప్పండి కూడా దేవుని నామమున. ఏదో ఒక దినమున ఆయనను మనము చూడబోతూ ఉన్నాం. ఎందుకు అంటే వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మరణము అందరి మీద ఏలుబడి చేస్తా ఉంది. అందరికీ కూడా మరణము సంప్రాప్తమైంది. మరణము నుండి ఎవరు కూడా తప్పించుకునేటువంటి విధానం లేదు. అదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు. జాగ్రత్తగా చదువుదాం. 8వ అధ్యాయము 8వ వచనము, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, మరణ దినము ఎవనికి వశము కాదు. ఏంటంట? ఈ ప్రకృతి మీద మనకు ఏ విధముగా అధికారము లేదో, పంచభూతాలుగా చెప్పబడుతున్నటువంటి గాలి కావచ్చు, నింగు కావచ్చు, నిప్పు కావచ్చు, నీరు కావచ్చు, వీటి మీద మానవునికి ఏ విధముగా అధికారము లేదో, రోజు మానవుణ్ణి భయపెడుతున్నటువంటి మరణము మీద కూడా మనకి ఎన్ని ఆస్తి పాస్తులున్నా, ఎంత గొప్పవారమైనా, ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత గడించినప్పటికీ మరణము నుండి విడుదల పొందడము అనేది అసాధ్యం. అంటే మరణము అందరి మీద ఏలుబడి చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు గ్రంథంలో అంటాడు, యోబు భక్తుడు 14వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మీరు చదివితే, స్త్రీ కనినటువంటి ఆ కుమారుడు కొద్ది దినముల వాడై బాధ నొందుచు అనేటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. పువ్వు ఏ విధముగా వికసిస్తుందో, ఆ పువ్వు ఏ విధంగా వాడిపోతుందో, ఆ విధముగానే మానవుని యొక్క జీవితం కూడా గడ్డి పువ్వును మాదిరి ఉన్నది అనేటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తాడు. కనుక ఈరోజు ఏది సుందరం అనుకుంటున్నామో, ఏది శాశ్వతం అనుకుంటున్నామో, ఏది నిత్య జీవం అనుకుంటున్నామో, అదే అనిత్య జీవముగా మార్చివేయబడేటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. వాతావరణంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయండి. దేవుడు మానవుడిని కలుగు చేసిన తర్వాత తన పోలికలో, తన స్వరూపములో వారిని ఏదేను తోటలో వారిని నడిపిస్తున్నటువంటి విధానంలో మానవుని యొక్క జీవితం అధికమైంది అక్కడ. కానీ ఎప్పుడైతే మానవుడు పాపమునకు దాసుడయ్యాడో ఆయుష్ తగ్గించబడింది. ఆయుస్సు తగ్గించబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదవగలిగితే, 14వ అధ్యాయము 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. చూడండి ఏమంటున్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారు నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మానవుడు ఎంతకాలం జీవిస్తాడో, ఒకవేళ మన కుటుంబంలో ఉన్నవారు ఎంతకాలము జీవిస్తారో మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ యోబు అంటున్నాడు, మానవుని యొక్క జీవితం ఏమిటో సమస్తం కూడా ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు.
నువ్వు ఎంతకాలం ఉంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎంతకాలము ఈ భూమి మీద నీ నివాసం ఉన్నదో అనేటువంటి విధానం దేవునికి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. చూడండి లెక్కలు ఎలా మారిపోతా ఉన్నాయో. పరిమితిని నియమించాడట. పాపము లేనప్పుడు, పాపం మానవుని యొక్క జీవితంలో ఏలుబడి చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో అన్కౌంటబుల్ ఇయర్స్ గా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అంటే లెక్కింపలేనటువంటి దినాలు. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే దినములు లెక్కలోనికి వచ్చాయంట. నీవు బ్రతుకుతున్నటువంటి ప్రతి క్షణము కూడా దేవునికి ఎరకని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు ఎవరు చూడడం లేదులే అని నీవు అనుకుంటున్నావు కదా, ఇలాంటి ఆదరణ కూడిక మనకు చాలా ఉపయోగం అండి. ఎందుకు అంటే ఇలాంటి ఆదరణ కూడిక ద్వారా మనము జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి మరొక మాట చెప్పాలి అంటే హెచ్చరిక కూడిక. నాతో కలిసి చెప్పండి, ఏం కూడిక అంట? హెచ్చరిక కూడిక. ప్రసంగి భక్తుడు అన్నట్లుగా 7వ అధ్యాయం 2వ వచనంలో అన్నట్లుగా మరణము అందరికీ సంప్రాప్తమైన, అంటే మరణం అందరి మీద ఏలుబడి చేస్తా ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నాకు స్థిరమైనది కాదు. ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. కనుక ఈ ప్రాణం ఉన్నంత వరకే నేను నా యొక్క జీవితాన్ని కొనసాగించగలను. కనుక ఈ ప్రాణం ఉన్నంత వరకే నా యొక్క జీవితాన్ని నేను సరి చేసుకున్నప్పుడు నా కొరకు కూడా అనేక మంది ఎలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే మరణము అందరికీ వచ్చును. భ్రష్టులా, లేకపోతే లోకానుసారంగా ఉన్నవారా, లేకపోతే నీతిమంతులా, యథార్థవంతులా అనేటువంటి తేడా లేదు. మరణం అందరికీ కలుగుతా ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అనేటువంటి మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు చనిపోతారో, ఎవరైతే దేవుని యందు మృతి పొందుతారో వారి యొక్క మరణం ఏదైతే ఉన్నదో, వారి యొక్క జీవిత శైలి ఏదైతే ఉన్నదో, వారి యొక్క జీవన విధానం అయితే ఏదైతే ఉన్నదో అది దేవుని దృష్టికి విలువ గలది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మానవుడు మన యొక్క కష్ట సమయంలో మనల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒకవేళ మనకు ఉండొచ్చు. మరణ దినమున మన యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, వారందరూ మనల్ని విడిచిపెట్టచ్చు. కానీ నీ మరణము ఎవరి దృష్టికి విలువ కలిగినదంట? దేవుని దృష్టికి. ఈరోజు మరణం అంటే చాలా మంది భయపడిపోతా ఉన్నారండి. అనేక రకాలైనటువంటి ఆచారాలు సంఘములోనికి వచ్చేసాయి. మరణమున దగ్గరకు వెళితే భయం, మనకేమైపోతుందో, లేకపోతే ఆ మరణము మన వాకిట చేరినప్పుడు మన బ్రతుకేమైపోతుందో అని అనేక రకములైనటువంటి మూఢ నమ్మకాలతో కూడినటువంటి ఆచారాలు మానవుని యొక్క జీవితాలలో ఏలుబడి చేస్తా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు క్రీస్తునందు నీవు ఉన్న ఎడలైతే ఈరోజు మరణము ఒకవేళ ఈ లోకములో నిన్ను మృంగివేయచ్చేమో, మరలా యేసు ప్రభువారు వచ్చే సమయానికి నీవు సజీవుడవై తిరిగి లేవబోతూ ఉన్నావు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఈరోజు అంకుల్ గారి విషయంలో మేము ఆలోచన చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి విధానం ఏమిటో తెలుసా? వారి యొక్క విశ్వాసం ఏం చేశారంటే కాపాడుకున్నారు. వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. ఇప్పుడు చూడండి, చివరిగా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నా యొక్క మాటలు నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మొదటగా అంటున్నాడు, మీ మరణము నా దృష్టికి విలువ కలిగినది. చూడండి, రెండవదిగా అతడు మన మరణ పరిస్థితి వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వచనం. 48వ కీర్తన 14వ వచనం చదవగలిగిన వారు బిగ్గరగా చదువుదాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు నడిపిస్తాడంటండి? మరణము వరకు. నీ జీవితంలో రోగము రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టము రావచ్చు, నష్టము రావచ్చు, శ్రమలు రావచ్చు, ఎటు కదలలేనటువంటి పరిస్థితి నీకు ఉండొచ్చు. కానీ నా దేవుని యొక్క వాక్కు ఏ విధంగా బలపరుస్తుందో తెలుసా? నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు, నీవు భక్తి చేస్తున్నటువంటి దేవుడు, నీవు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు మరణము వరకు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా.
ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకవేళ ఆయన నిన్ను తక్కువ వయసులోనే పిలుచుకున్నాడా అంటే నీ యథార్థత ఆయనకు నచ్చింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఎంతమంది ఈ లోకంలో భ్రష్టులు ఇంకా జీవించడం లేదండి? ఎంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తులు ఈ లోకంలో బ్రతకడం లేదండి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు హానోకును ప్రేమించిన తర్వాత హానోకు దేవునితో పాటుగా నడిచిన కనుక హానోకుని దేవుడు ఏం చేశాడంట? తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఎప్పటి వరకు నడిపిస్తాడు అంటే మరణము వరకు నడిపిస్తాడంట. ఎలాంటి పరిస్థితి నీకు ఏర్పడినప్పటికీ, నీ కుటుంబ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుడు మరణము వరకు నడిపించే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తరచుగా మనం ప్రతి ఆదరణ కూడిక లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, నేను ముగిస్తా ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము నుండి అక్కడ చివరి వచనం వరకు తెలియచేయబడుతున్నటువంటి విధానం. 18వ వచనం వరకు కూడా మీరు చదవగలిగితే తర్వాత అక్కడ నిరీక్షణ గురించి చెప్తాడు, ఆదరణ గురించి చెప్తాడు, తర్వాత ప్రభువునందు నిద్రించిన వారిని గురించి చెప్తాడు. 14వ వచనం చదువుకుందాం ఒకసారి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇది మన విశ్వాసం. పౌలు గారు చెప్తున్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? మీరు నిద్రించిన వారి నిమిత్తము దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారందరినీ కూడా యేసు ప్రభు వారు తన 2వ రాకడలో తన వెంట తీసుకుని రాబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఎవరైనా విశ్వాసం ఉంచితే వారు చనిపోయినా ఏం చేయబడతారంట? తిరిగి లేస్తారు అనేటువంటి విధానమును ఆయన జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా 16వ వచనములో కొన్ని రకాలైనటువంటి మాటలను ఉపయోగించడం జరిగింది. అక్కడ 16వ వచనం చదువుకుందాం. ఆర్పాటముతోను ఏం చెప్పాడంట? ఆర్పాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ఎవరు దిగి వస్తారంట? ప్రభువు దిగి వస్తాడు. చూడండి, ఇక్కడ 3 రకాలైనటువంటి శబ్దాలను ఉపయోగించారు. యేసు ప్రభు వారి యొక్క రాక ఎలా ఉండబోతుంది అంటే మొదటిగా అంటున్నాడు ఆర్పాటముతో. 3 రకాలైనటువంటి శబ్దాలను ఉపయోగించాడు. మొదటి శబ్దం ఏమిటంటే ఆర్పాటము. ఇది మృతులైన వారి కొరకు వినబడేటువంటి శబ్దం. ఎవరి కొరకు అంట? మృతులైన వారి కొరకు. యోహాను సువార్త మీరు 11వ అధ్యాయము 43వ వచనమును చూస్తే అక్కడ యేసు ప్రభు వారు లాజరుని పిలుస్తారు. అంటే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే సమాధిలో పెట్టబడ్డారో, ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో వారు యేసయ్య వచ్చేసరికి ఒక శబ్దము వారికి వినబడబోతా ఉంది. ఆ శబ్దము వినబడిన తర్వాత సమాధులు తెరవబడతాయి. ఆ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా యేసయ్యను ఎదుర్కోవడానికి లేవబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ శబ్దాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 2వ శబ్దం ఏమిటంటే ప్రధాన దూత శబ్దం. ఇది అపవాదిని ఎదిరించేటువంటి శబ్దం అండి. అపవాది యొక్క బలమంతా కూడా చల్లారిపోతుంది. అపవాది ఈరోజు ఎప్పటికీ కూడా మానవుని మీద ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అనేటువంటి విధానంలో తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని కృంగదీద్దామా, ఏ కుటుంబమును నాశనం చేద్దామా అని ఇప్పటికీ కూడా అపవాది ఈ భూమి మీద అధికారమును చూపిస్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభువు తన 2వ రాకడలో అపవాదితో యుద్ధము జరిగేటువంటి సమయం రాబోతా ఉంది. అపవాది మీద విజయాన్ని పొందబోయేటువంటి సమయం రాబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి కూడా నేను ఒక వాక్యాన్ని కోట్ చేస్తా ఉన్నాను. యోధా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు మీరు చదవగలరు. తర్వాత అంటున్నాడు చివరిగా 3వదిగా దేవుని బోరతో. ఏం శబ్దమంట?
దేవుని బుర్రతో. ఇది సజీవులముగా అప్పటి వరకు ఎవరైతే యేసు ప్రభువారు రాకడలో ఎవరైతే సజీవులుగా క్రీస్తుని ఆరాధించేటువంటి గుంపులో ఉంటారో ఈ శబ్దము అందరూ వినబోతా ఉన్నారు. ప్రతి నేత్రము కూడా ఆయన్ను చూడబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను స్పర్శించేటువంటి విధానములో సజీవులైన వారందరూ ఈ శబ్దం వినబోతూ ఉన్నారు. ఈ శబ్దము వినిన తర్వాత యేసయ్యను ఎదుర్కోవడానికి సంఘము ఎత్తబడతా ఉంది. నేను నమ్ముతా ఉన్నాను, ఏమండి, మృతులైన వారు అనగా ప్రభువునందు మృతులైన వారు ఆ గుంపులో బాబ్జీ అయ్య గారు ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. వారి యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పాలంటే నిజంగా ఒక రోజైనా సరిపోదండి. వారి యొక్క బంధువులు కూడా తెలియజేశారు. నిజంగా చాలా విశ్వాసము. వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అయితే నేను మరొక మాట చెప్పవలసి ఉన్నది ఏమిటో తెలుసా? వారు చూపించినటువంటి విశ్వాసము కంటే అధికమైనటువంటి విశ్వాసం కుటుంబం చూపించాలి, బంధుమిత్రులు చూపించాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఇంత మంచిగా చెప్పుకుంటున్నాం, వారు చాలా యథార్థ పరులండి, అందరితో ప్రేమగా మాట్లాడేవారండి. మరి మన పరిస్థితికి వచ్చేసరికి మన జీవిత విధానం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. అదే విధానములో నీవు కూడా నడుచుకున్నప్పుడు ఒకవేళ మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది కనుక ఇలాంటి కూడిక మనందరికీ ఒకవేళ ఏర్పాటు చేస్తారు. ఆ రోజున మన కొరకు మంచిగా చెప్పుకోవాలి అంటే ఈ రోజు మన క్రియలు సుగంధ తైలము కంటే మంచి క్రియలుగా ఉండాలి. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయమును దైవ సేవకులుగా అప్పగిస్తా ఉన్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని దైవ వర్తమానం అందించినటువంటి సహోదరులు జోసెఫ్ డానియల్ గారికి సంఘం తరఫున అలాగే కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క దాసులు జోసెఫ్ బాబాయ్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దయచేసి అందరూ శ్రద్ధగా విందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి మరి దైవజనులు మరి విజయ్ గారికి అదేవిధంగా డానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి అన్నయ్య కోసం చెప్పుకోవాలనంటే చాలా సంగతులు. కొన్ని సందర్భాల్లో మేము ఆనందించినటువంటి గడియలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో మేము విచారించినటువంటి దినాలు కూడా ఉన్నాయి. అన్నయ్య, మా దేవన్ రాజు అన్నయ్య, గంటెట్ సత్యబాబు అన్నయ్య ముగ్గురు హైదరాబాద్కి వచ్చారు పని చేసుకోవడానికి. నిజంగా వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు, కానీ చాలా ఆనందదాయకంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. అంటే అప్పట్లో ఈ భక్తి విశ్వాసం ఇవన్నీ కొంచెం తక్కువ కాబట్టి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరం నడిచి సినిమాకి వెళ్ళేవారండి. అబ్బన్నయ్య లేకపోతే బాబ్జన్నయ్య సత్యబాబన్నయ్య 15 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి సినిమా చూసి 15 కిలోమీటర్ల దూరం మళ్ళీ నడిచి వచ్చేవారు రూమ్ దగ్గర నుండి. నేను అప్పుడు హైదరాబాద్ ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీలో నేను చదువుతున్నాను. ఆదివారం నా దగ్గరికి కాలేజీకి రావడం, అందరూ కలిసి భోజనం చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుండి కూడా కుటుంబంలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబానికి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేవాడు. మా తాతలు 3 తాతలు అయితే 2 తాతల పిల్లలంగా ఇక్కడ ఉన్నాం. ఒక తాతకేమో 5 కుమారులు, 2 కుమార్తెలు అయితే, ఒక తాతకేమో 5 కుమారులు, 1 కుమార్తె అయితే, ఈ 3 తాతలను బట్టి మా కుటుంబాలు ఇక్కడ తమ్ముడు వారి కుటుంబాలు విస్తరించినటువంటి కుటుంబాలు ఏమైపోయింది ఇప్పుడు గ్రాడ్యువల్గా తరిగిపోతూ ఉన్నాయి. లెక్క పెట్టుకుంటే ఇంకా మా కుటుంబంలో నాగేశ్వర అన్నయ్య, అర్జున్ అన్నయ్య, నేను, దేవన్ రాజు అన్నయ్య, బుజ్జిబాబు, నానిబాబు, చిట్టుబాబు కుమారుల తరంలో మేము మిగిలాం. మా కుమారులు లేకపోతే మా బిడ్డలు వాళ్ళ తర్వాత జనరేషన్లోకి వస్తారు.
లెక్క పెట్టుకుంటే మా అన్నయ్యలు వారి వయస్సు పూర్తి కాకుండానే చనిపోవడం మొదలుపెట్టారు. మోషే అన్నయ్య కానీ, లేకపోతే యూసరాజ్ అన్నయ్య కానీ, బాబురా అన్నయ్య కానీ, బాబ్జీ అన్నయ్య కానీ, సుందరం అన్నయ్య కానీ, వీళ్ళందరూ తాతబాయి అన్నయ్య కానీ, వీళ్ళ మరణాల గురించి ఆలోచన చేస్తే వాళ్ళ వయస్సు పూర్తి అవ్వకుండానే చనిపోయారు. ఒకవేళ మేము అనుకుంటున్నాం ఇది దేవుని చిత్తమేమో, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు, విడువబడినటువంటి కుటుంబానికి దేవుడే ఆధారం, దేవుడే సహాయం. ఒకవేళ అన్నయ్య కోసం మాట్లాడుకుంటే చాలా విషయాలు. ఒకరోజు మేము చాలా చిన్నపిల్లలము, అన్నయ్య మంచి అవనస్తుడు. సెంటర్లో మనవాళ్ళకి ఎవరికో గొడవ అయిందని పడుకున్నవాడికి చెప్పారట వెళ్ళి. బాబ్జీని పడుకున్నాడు, గుమ్మలో పడుకున్నాడు, పెదనాన్నమ్మ వెనకాల పక్కన ఉన్నాడు. గొడవ అవుతుంది సెంటర్లో, మన వాళ్ళు ఎవరో కొడుతున్నారంటే గొడవ అవుతుందంటే ఆ పడుకున్నవాడు లేచి వచ్చి అవతలను కొట్టేసి వెళ్ళిపోయి పడుకుని పోయాడు. మళ్ళీ పడుకుని లేచి వచ్చి అవతలను కొట్టేసి మళ్ళీ నేను పడుకుని సాయంత్రం మళ్ళీ అందరూ కూర్చున్నప్పుడు మధ్యాహ్నం ఏం జరిగిందిరా, ఎవరేమన్నారు, ఏడు సంగతి అంటే గొడవ తర్వాత కానీ మన అనేసరికి చాలా విలువనిచ్చేవాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే కూకొల్లగా ఉన్నాయి. తన కాలేజీ చదువుతున్నటువంటి సమయంలో వారి స్నేహితుల కోసం అన్నయ్య చాలా త్యాగం చేశాడు. కాలేజీ చదువుతున్నటువంటి దినాల్లో వారి స్నేహితుల కోసం చాలా త్యాగం చేశాడు. వారిలో మరి పిఠాపురం అవతల ఎవరో తెలియదు, వాళ్ళు ఒకవేళ భార్య భర్త అంటే కాలేజీ చదువుకున్నప్పుడు వాళ్ళు ఇష్టపడితే అన్నయ్య కూడా వాళ్ళకి దగ్గరుండి వారికి వివాహం జరిగించడం కూడా జరిగింది. నేను చిన్నపిల్లలు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దినాలు అలా గడిచిపోతే చివరి దినాలకు వచ్చేసరికి దేవునికి చాలా దగ్గరగా జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చాలా దగ్గరగా జీవించాడు. ఆ రోజు చనిపోయే ముందు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను కింద నుండి వెళ్ళి పంపించేటప్పుడు మీరు లేపొద్దు, నిద్రపోతే లేపొద్దు, మెలకు ఉంటే మాట్లాడండి అని అన్నారు. వెళ్ళినప్పుడు అన్నయ్య నిద్రపోతున్నాడు, ఆక్సిజన్ పెట్టారు. సరే చూసి ప్రార్థన చేసి వచ్చేసాను. నేను చెల్లి గ్లోరీ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. వచ్చిన ఒక గంట తర్వాతే మళ్ళీ డాక్టర్ గారు, అరగంట తర్వాత డాక్టర్ గారు పిలిచి పర్సనల్గా మాట్లాడి రమ్మనంటే వెళ్ళాను. తమ్ముడు బుజ్జిగారు రమ్మంటే తను ధైర్యం సరిపోవట్లేదని నాకు అని చెప్పి తను అందరూ కూడా ఆగిపోయి నేను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయాలను బట్టి కొంత బాధపడినప్పటికీ ఇది దేవుని చిత్తమని భావిస్తున్నాను. చింటూ ఒక సాక్ష్యం చెప్పాడు. నాన్న ఇలా ఉన్నప్పుడు మనం చూసి కొంత బాధపడుతున్నాం. నాన్నకి రక్తం వాంతుల రూపంలో ఇంత మొక్కలు గడ్డలుగా వాంతులు అవుతుంటే మనం చూసి చాలా బాధపడుతున్నాం. నాన్న ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు, కానీ నాన్న ఎంత బాధపడుతున్నాడో అని చెప్పాడు. నిజమే, చాలా బాధపడి వేదన పడి ఉండొచ్చు కాక. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ప్రభు చెంతకు చేరాడు. అన్నయ్యని గురించి మనం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఈ వాక్యాన్ని గురించి కొద్ది సమాచారాన్ని నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. మీరు దుఃఖపడొద్దు, మీరు బాధపడద్దు అని వారిని ఓదారుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఎవరైనా చనిపోతే, గ్రామంలో ఎవరైనా చనిపోతే, కుటుంబంలో ఎవరైనా చనిపోతే కూడా మన బంధువులు, మన సేవకులు కూడా ఈ మాటలతోనే ఆదరిస్తారు. మీరు ఎవరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ దశలోనిక సంఘానికి ఉన్న దుఃఖానికి కారణం వేరు, మన దుఃఖానికి కారణము వేరు. దశలోనిక సంఘానికి ఉన్నటువంటి దుఃఖం ఏంటంటే వాళ్ళది నిరీక్షణతో కూడినటువంటి దుఃఖం వాళ్ళది. అదేంటంటే యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడను గురించి వాళ్ళు బాగా నమ్మారు. ఈలోగా సంఘంలోనో లేకపోతే వాళ్ళ కుటుంబంలోనో ఒక్కరొక్కరుగా అనారోగ్యాన్ని బట్టో, ఆయుష్ అయిపోయో, లేకపోతే మరొక బలహీనతను బట్టో చనిపోవడం మొదలుపెట్టారు.
అప్పుడు వీళ్ళకి ఒక బాధ కలిగింది. ఏంటంటే మా కుటుంబ సభ్యులు యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ వరకు బ్రతుకుతారని అనుకున్నాను. ఈలోగానే యేసుప్రభు రాకడ జరిగిపోద్దేమో, యేసుప్రభు రెండవ రాకడ మా వాళ్ళందరూ చూస్తారని అనుకున్నాను. ఇప్పుడు యేసుప్రభు రెండవ రాకడ జరగలేదు, మా కుటుంబీకులు చూస్తే చనిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళు యేసుప్రభుని చూడకుండా చచ్చిపోయారు అనే బాధ వాళ్ళకి ఎక్కువైపోయింది. అప్పుడు పౌలు గారు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే ఏమన్నారంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు, నిరీక్షణ కలిగిన వారి వల్లే మీరు ఉండాలి అని చెబుతూ, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అని అన్నారు. అంటే ఫస్ట్ విశ్వాసులైనటువంటి ఆ సంఘాన్ని ఫెయిత్ కన్ఫర్మేషన్ అనే మాట అంటారు. దీన్ని ఫెయిత్ కన్ఫర్మేషన్. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడన్న సంగతి మీరు నమ్మితే, పునరుద్ధానాలు రెండు విధాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు పునరుద్ధానము, రెండవది మృతుల పునరుద్ధానం. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచారని మీరు నమ్మితే, అదే ప్రకారము క్రీస్తునందుండి మృతులైన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అని అన్నారు. అప్పుడు సంఘానికి ఒక అద్భుతమైన ధైర్యం కలిగింది. అదేంటంటే, క్రీస్తునందుండి చనిపోయినటువంటి వారు, మా సంఘము, మా కుటుంబం, మా బంధువులు అందరూ కూడా క్రీస్తునందు జీవించారు. ఈ లోకంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొందుకొని విశ్వాసంలో ఎదుగుతూ వారు యేసు ప్రభువుని నమ్ముకొని జీవించారు. వారి జీవితాలు క్రీస్తులోనే ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చినానంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడ అనేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందుండి చనిపోయారో, మీ సంఘస్థులు, మీ కుటుంబం క్రీస్తుని చూడకుండా చనిపోయారని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడు వీరిని ఆయనను వెంట పెట్టుకుని వస్తారని అంటే, ఎప్పుడైతే ప్రభునందు నిద్రించారో మన ప్రియబిడ్డలు క్రీస్తు సాన్నిధ్యానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. సంఘం ఎప్పుడు కూడా ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారు, ఎవరో వచ్చి మనల్ని ధైర్యపరుస్తారు, మన కుటుంబం, మన బంధువులు ఎవరు రాలేదని మనం ఫీల్ అవ్వడం కాదు. కానీ మనలో మనమే ఒకరినొకరు ఆదరించి, ఒకవేళ వదినకి కానీ పిల్లలకు కానీ మేము ఇచ్చేటటువంటి సేవకుడిగాను లేకపోతే బంధువుగాను నేను ఇచ్చే మాట ఏంటంటే, కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరి పనులు మానేసి ఎవరు వచ్చి మనల్ని ఆదరించలేరు. కానీ ప్రభువే మనకి ఆదరణ. హల్లెలూయా. ప్రభువే మనకు ధైర్యం, ఆయనే మనకి ఆధారం, ఆయనే మనకు భరోసా. కాబట్టి ప్రభువునందు విశ్వాసంతో జీవిస్తూ దేవుని మాటలతో మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో సేవకుల యొక్క మాటల ద్వారా ఆదరించబడాలని నేను సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దగ్గర ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రభు వారిని పిలుచుకుని చక్కని ఆధిక్యతనిచ్చి మనందరినీ ఈ స్థలానికి చేకూర్చిన విధానాన్ని బట్టి ఈరోజు మనందరికీ ఒక మేలుకొలుపు నిమిత్తమై, ఒక హెచ్చరిక నిమిత్తమై ప్రభు ఈ స్థలానికి తీసుకుని వచ్చారు. ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తాము. మరలా ఎవరి గృహాలు వారికి చేరిపోతాం. అయితే కుటుంబాన్ని ఆదరించాల్సిన దేవుడు సదాకాలం వారికి తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని ఇచ్చి ఓదార్పునిస్తారు. అయితే మన పరిస్థితుల్లో, మన జీవితం, మన యొక్క గమనము, మన గమ్యం ఏంటి అన్న దాని మీద ఒక్కసారి ఈ దినము దైవజనులు చెప్పిన వర్తమానాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం బట్టి దయచేసి మీ మనసులో పెట్టుకోవాలని ప్రభు పేరట మాటలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శ్రీ బాజ్యయ్య గారి యొక్క ఆదరణ కూడికకు విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పేరట మీకు శుభము కలుగునుగాక. మరి ఇంతవరకు చక్కని విషయాలు తెలియజేశారు జోసెఫ్ బాబాయ్ గారు కూడా. మరి కుటుంబంతో వారికి ఉన్నటువంటి అనుబంధము, అన్నదమ్ములుగా వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతల గురించి వారు చెప్పారు. అలాగే అదే తరుణంలో దేవుని సేవకులుగా మేము కూడా మా పరిచర్యలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వారు వహించడానికి, పరిచర్యలన్నిటిలో కూడా వారు ముందుకు ఉండి వారి యొక్క బాధ్యత సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా అన్నిటిలో కూడా పిల్లలు మాకు ఎంతో వారు ప్రోత్సాహాన్ని అందించారు. మరి నాన్నగారు పరిచర్య ప్రారంభించి ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతూ ఉంది.
దేవుని కృపను బట్టి పిల్లల వారు రక్షింపబడిన నాటి నుండి మా పరిచర్యలోకి అడుగుపెట్టినటువంటి ఆ తొలి దినాలు మొదలుకొని పిల్లల ఆ చివరి దినం వరకు కూడా వారు ఎంతో బాధ్యతగా దేవుని సన్నిధిలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు ఎంతో స్థిరమైనటువంటి నిశ్చలమైన విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి పిల్లల వారి యొక్క యాత్రను ముగించారు. ఇందుని బట్టి సంఘస్థులుగా సేవకులుగా మేము ఎంతో పిల్లల వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాం. వాస్తవానికి భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఇవన్నీ పెరుగుతున్నటువంటి ఆ కాలాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఎంత యథార్థంగా ఉన్నా కొన్ని సార్లు తప్పిపోయి తొట్టుబాటు పడుతూ ఉంటాడు. ఎవరైతే తన అతిక్రమాలు తెలుసుకుని పాపాన్ని ఒప్పుకొని దేవుని యందు నిరీక్షణ నుంచి తమ భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తారో ప్రియులారా, వారు దేవుని యొక్క సముఖంలో ఉంటారు. అలాగే వారు చనిపోయిన తర్వాత ప్రభునందు వారు మృతునందితే ఆయన రాజ్యములో ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి బైబిల్ గ్రంథము కొన్ని ఆధారాలను వాక్య ముఖంగా మనం చదివి ధ్యానిస్తూ ఉంటాం. ఈ కుటుంబం కూడా మరి బాధ్యత గారు కూడా ప్రియులారా మరి దేవుని మందిరంలో ఎంతో ప్రోత్సాహంగా ఉండటం, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు వారిని గతించినటువంటి 20వ తారీఖు వారిని పిలుచుకుని తన నిత్య మహిమలో చేర్చుకున్నటువంటి నమ్మికతో ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసి కుటుంబానికి ఆదరణ కలగాలని సంఘముగా బంధుమిత్రులుగా మనందరము ఈ స్థలానికి ఈరోజు మన యొక్క ఆయుష్ కాలం ఏంటి, మన పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం 39వ కీర్తన 5వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. దయచేసి చదువుతారా? కీర్తన గ్రంథం 4వ వచనం 39, 4, 5 వచనాలు. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నా. ప్రియులారా, మీ అందరికీ ఒకసారి డౌట్ వచ్చింది లేదు, నాకైతే తెలియదు. కానీ కీర్తనాకారుడికి వచ్చినటువంటి ఈ సందేహాన్ని బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నా యొక్క అనుమానం ఏంటంటే, నా యొక్క డౌట్ ఏంటంటే, నా అంతము ఎట్లుండినది నాకు తెలియాలి, నా దినముల ప్రమాణం అది ఎంతైనది నాకు తెలియచేయి ప్రభు అని చెప్పి దేవుని ఎదుట వినయభావమైన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగి కొన్ని సంగతులను తెలుసుకున్నాడు. ఈరోజు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి, కొన్ని తెలియకుండాటే మనకు మేలు. నిజంగా ప్రియులారా, ఒకవేళ మనం ఎప్పుడు చనిపోతామో ముందుగా మనకు తెలిస్తే ఆ చావు, ఆ యొక్క మరణ దినానికి ముందే మనం చనిపోతాం. ఇదిగా పలానా సంవత్సరం వచ్చే ఏడాది పలానా తారీఖున నువ్వు చనిపోతావని చెప్పి దేవుడిని ముందుగా చూపించాలనుకోండి, ఆ భయంతో దిగులుతోనే ఈ మధురమైన క్షణాలను, ఈ చక్కని మధుర స్మృతులను మరిచి ఈ జీవితాన్ని ముందుగానే ముగించేస్తాం. అందుకే దేవుడు కొన్నింటిని మర్మయుక్తంగా పెట్టాడు. అయినప్పటికీ దావీదు భక్తుడు అంటున్నాడు కదా ఈ కీర్తనలో, అయ్యా నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను. మన ఆది కాలంలో చదివితే బైబిల్ చరిత్రలో భక్తులైన వారు అనాది కాలంలో ప్రియులారా వంశావళిలో రాయబడిన విధానాన్ని బట్టి ఆదాము సంతతి తర్వాత ప్రియులారా మెతుషల అన్నటువంటి వ్యక్తి సుమారుగా 969 సంవత్సరాలు బ్రతికాడని చెప్పి దేవుని వాక్యం లేఖనం చెబుతా ఉంది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. తర్వాత వారి యొక్క ఆయుష్ కాలం చూస్తున్నప్పుడు 800 అలాగే 777 సంవత్సరాలు, అలా కాలక్రమేణా ఆయుష్ కాలం తగ్గిపోతా ఉంది. నరుని అతిక్రమాలను బట్టి ఏమండి కాలక్రమేణా ఆ పరిస్థితులను బట్టి ఆయుష్ కాలము క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. ప్రియుల భక్తుల జీవితాల్లో చూస్తున్నప్పుడు 120 సంవత్సరాలు 110 సంవత్సరాల కాలం అయిపోయింది. అలా మన కీర్తన గ్రంథం 90వ కీర్తనకు వచ్చేసరికి 90వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మా ఆయుష్ కాలమును 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ప్రియులరా 969 సంవత్సరాలు ఎక్కడ, 70-80 సంవత్సరాలు ఎక్కడ? ఈరోజు ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనకు ఈ ఆయుష్ కాలం కూడా చాలా ఎక్కువే అనుకోవాలి. దేవుని వాక్యం ముందుగానే భక్తుడు అంటున్నాడు,
అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుమని చెబుతున్నాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే మనందరం కూడా ఇహలోకం కంటే పరలోకమే గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. మనిషిని యొక్క ఆయుష్కాలం చాలా తక్కువ. భక్తుడు ఇక్కడ మోషే తను చేస్తున్న ప్రార్థన ఆధారంగా కీర్తనకాడి కీర్తన రచించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయట. ఒక రాత్రి ఎందు ఒక జాము వలె ఉన్నాయట. ఒక జాము అనగా ఒక 3 గంటల వ్యవధి. అంతటి తక్కువ సమయంతో ఆయన పోల్చి చెబుతున్నాడు. అంటే ప్రియులారా, ఈరోజు మన ఆయుష్కాలం ఎంత, మన జీవన పరిమాణం ఎంత, మన జీవితం ఎంత అన్నది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈరోజు మనము సమయం ఉండగానే సిద్ధపడతాము దేవుని కొరకు. ప్రియులారా, ప్రయాసపడతాం. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా కూడా ఒక రోజున ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎంత స్థిరుడైనా కూడా దేవుని వాక్యం అంటుంది వట్టి ఊపిరి అంటూ ఉంది. ప్రియులారా, హాస్పిటల్లో బాధ్యతగా తీసుకుని వెళ్ళి పెట్టినప్పుడు వారితో చివరిగా నేనే మాట్లాడాను. అది ఎలా ఉందంటే కొంచెం నీరసంగా ఉంది. ఎవరు వచ్చారంటే ఆయన అడుగుతున్నారు, ఎవరెవరున్నారు బయట అన్నప్పుడు, మీ కుటుంబీకులు బంధుమిత్రులు ఉన్నారని, మీ బావగారు లేదు బయట ఉన్నారు, మీ అబ్బాయిలు ఉన్నారు, పిలవమంటారంటే ఆయన ఎవరిని పిలవద్దు, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. అంతే. నన్ను బ్రతికిమించమని ప్రార్థన చేయండి, లేదా నేను బాగుపడాలని అన్న మాటలు ఏం మాట్లాడదు. నా ఒక్క మాట, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఎలా ఉందో ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మేము ఆయన కోసం ప్రార్థన చేసి ప్రియులరా ఆ రోజు బయలుదేరిన తర్వాత రోజు రాత్రికాల సమయంలో ప్రియులరా వారు ప్రభు పిలుపునందుకుని ఆయన నిత్య మహిమకు వారసునిగా ఆయన చేరుకున్నారు. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, మానవుని యొక్క ఆయుష్కాలం చాలా 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 తక్కువ అండి. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చదువుతారా? యాకోబు రాసిన పత్రిక చివరిగా ముగిస్తున్న 2-3 మాటలతో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎలాంటి వారు అంటే మనందరం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. మరొక వాక్య భాగంలో అంటారు, మీరు గట్టి పువ్వు వంటి వారని చెప్తాడు. నీటి పొడగను గురించి సాదృశ్యాలు ఎత్తి మానవునికి ఆయుష్కాలం, మానవునికి జీవితము చాలా అల్పమైనది, స్వల్పమైనది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో భక్తులు చెప్తున్నారు. 39వ కీర్తనలో మనం మొదటిగా చదివినటువంటి వాక్య భాగంలో 5వ వచనంలో అంటున్నాడు ఆయన, నా దినముల పరిమాణము, ఈ మాట ఒకసారి చదువుతారా? నా దినముల పరిమాణము నువ్వు పెట్టినంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎలా ఉన్నదటండి? 969 సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కడ? 777 సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కడ? 120, 110 సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కడ? 70, 80 సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కడ? ఇక్కడ చివరిగా నచ్చినట్లయినా నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేశావు. ఎంత చేశాడటండి? బెత్తడంతగా. బెత్తడి మన చేతిలో సగం, మన అరచేయిలో సగం ఇలా మడత పెడితే బెత్తడని చెప్తున్నాం. ఎంతగా నీవు ఉన్న ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చావు. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఆయన ఇంకా ఒక్క మాటలో అంటున్నాడు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. అలాంటి ఆవిరి వంటి బ్రతుకులు కలిగిన మనం ఇది నాది అది నాది అని స్వార్థ చింతనతో జీవిస్తున్నాం. ఇదంతా నాది, ఈ భూమి మీద శాశ్వతం అని చెప్పి ఈ భూమి మీద ప్రియులరా లేనిపోని వాటి కొరకు ప్రయాసలు పడుతూ కుటుంబాన్ని, బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని విడిచిపెట్టి ప్రియులరా జీవిస్తున్న విధానాలు మనం చూస్తున్నాం. చివరిగా నన్ను ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడై ఉన్నాడట. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. మనం తొందరపాటు పడటం వలన ప్రియులరా మన జీవితాలు ఏమీ
సంపాదించుకోలేం. కాబట్టి శ్రేష్టమైన భక్తి చేశారు వారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన సంపాదించుకుని దేవుని నిత్యరాజ్యానికైన వారసులుగా వెళ్ళిన విధానం బట్టి దేవుని సేవకులుగా మేము సంతోషిస్తున్నాం. కుటుంబం, బంధుమిత్రులు కూడా ఈ విషయాలు గమనించండి. ఈ రోజు ప్రియులరా మరి తండ్రి బాధ్యత, ఈ రోజు ప్రియులరా పెద్ద కుమారునిగా ఏమంటున్నారు, వారు కూడా ఇక కుటుంబానికి ఆయనే తండ్రిగా ఉండి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఇటు బంధుమిత్రుల సహకారం, వాళ్ళ సలహాలు తీసుకుంటూ వారితో ప్రేమాప్యాయతలు కలిగి జీవించాలని ప్రభు పేరటి మాటలు తెలియజేస్తూ ఈ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలోకి ఇవ్వండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమ స్వరూపి, మా రక్షణకర్త, మా దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నా ప్రభువా. ఈ యొక్క